ప్రస్తుతం సువార్త మారిపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తుల బలహీనతను ఆధారం చేసుకొని చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే తాయిలం అంటూ ఉంటారు. నీకు ఒక తాయిలం ఇస్తాను, నీకు ఒక తాయిలం ఇస్తాను, చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అలా యేసు ప్రభుని తాయిలంగా మార్చారు. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు ఉద్యోగం వస్తుంది. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు ఆరోగ్యం బాగుంటుంది. నీకు యేసు ప్రభుని ఇస్తాను, చర్చికి రా, నీకు పెళ్ళి అవుతుంది. చిన్నపిల్లలు మాట్లాడుకునేటువంటి తాయిలంగా మార్చారు యేసుక్రీస్తుని. ఇది కాదు బైబిల్లో ఉన్నటువంటి సువార్త. బైబిల్లో ఉన్న సువార్త కాకుండా, అపోస్తలులు మనకు అప్పగించిన సువార్త కాకుండా మరో సువార్తని ఎవరైనా ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. ప్రస్తుతం ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పల్ని, అంటే క్షేమకరమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నటువంటి వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు ఎటు శాపగ్రస్తులు, వాళ్ళను వెంబడిస్తున్న వాళ్ళు రెండింతల శాపగ్రస్తులు. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే మన అవసరాల కోసం యేసు ప్రభువుని నమ్మడం, మన అవసరాల్లోనికి యేసు ప్రభువుని తీసుకొని వచ్చి ప్రకటించడం. ఆయన ఎందుకు మరణించాడు, బైబిల్ ఏం చెప్తున్నది అనవసరం. మేము ఇలా అనుకుంటున్నాం, మాకు అవసరం ఉంది, యేసు ప్రభు తీరుస్తాడు, అంతే. దీనిని ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అనేది ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉంది. ఒరిజినల్ గాస్పల్, జెన్యూన్ గాస్పల్, రియల్ గాస్పల్ అన్నది లేదు. ఇప్పుడు ఎక్కడో కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. మొత్తం అంతా ప్రాస్పరిటీ గాస్పలే తిరుగుతూ ఉంది. ప్రాస్పరిటీ గాస్పల్ అంటే మేలులు క్షేమాలు ప్రకటించేటువంటి గాస్పల్. బైబిల్ అనే పదమే వినబడుతుంది, బైబిల్లో లేఖనాలే ప్రకటించబడుతున్నాయి, యేసు ప్రభువుని పేరే ప్రకటించబడుతూ ఉంది. కానీ అపోస్తలులు మనకిచ్చినటువంటి సువార్త కాదు ఇది. బైబిల్ చెప్పినటువంటి నిజమైన సువార్త కాదు ఇది. బైబిల్లో ఎక్కడో అనుకూలమైన వచనాన్ని తీసుకోవడం, దానిని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పడం. బైబిల్ ఏదో మేలుకరమైన వాక్యాన్ని తీసుకోవడం, ఇది దేవుడి మీద చెబుతున్నాడు అని చెప్పడం, వ్యక్తులని ఊరించడం, వ్యక్తులని కవ్వించడం, ఇది సువార్త కాదు. సువార్త అంటే మన పాపాల గురించి మనకు చెప్పాలి, ఆ పాపాలకి యేసుప్రభు మరణం ఎలా ప్రాయశ్చిత్తమో చెప్పాలి. ఎదురుగా కూర్చున్న వ్యక్తి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో బాప్తిసం పేరుతో యేసుప్రభుని అంగీకరించాలి, సంఘంలో చేర్చబడాలి. అపోస్తలుల బోధలోను, సహవాసంలో, రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను ఎడతెగకుండా అంతం వరకు ఉంటేనే ఆ వ్యక్తి రక్షించబడతాడు. ఇలా యేసుప్రభువులకు వచ్చిన వ్యక్తి క్రైస్తవుడవుతాడు. అలాంటి వారందరినీ కలిపి సంఘం అంటారు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు అన్ని సుఖాలే, మీకు అన్ని క్షేమాలే, మీకు అంత మేలు జరుగుతాయంటే అబద్ధం. యేసుప్రభు అన్నాడు, నేను భూమి మీద సమాధానాన్ని ఇవ్వడానికి రాలే. మన ఇంట్లో 6 మంది ఉన్నారనుకోండి, 6 మంది ఒకే పాత్రలో వండినటువంటి అన్నాన్ని తింటారు, ఒకే పాత్రలో నీళ్ళని పానం చేస్తారు. కానీ 6 మంది మనసులు ఒకటి కాదు. 6 మంది తింటున్న ఆహారం ఒకటే, కానీ 6 మంది తలల్లో వచ్చే ఆలోచనలు ఒకటి కాదు. ఆ ఇంటిలోనికి ఒకరు యేసుప్రభు నమ్ముకొని వెళ్ళారనుకోండి, అదే యేసుప్రభు ఇంట్లో అందరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు. నా చెల్లెలు యేసుప్రభు నమ్ముకొని మా ఇంటికి వచ్చింది, నేను మా నాన్న ఇద్దరం ఒకవైపు వచ్చాం, తన ఒక్కదాన్ని ఒకవైపు పెట్టాం. ఆవిడ చెప్పే ప్రతి మాటని తప్పుపట్టాం, ఆవిడ ఎగతాళి చేశాం. తను నా చెల్లెలే, తను మా నాన్నకి కూతురే, కానీ తను తెచ్చిన యేసుప్రభు మాకు నచ్చలే. ఎందుకు మా చెల్లెల మీద మాకు కోపం వచ్చిందంటే, మా చెల్లెలు ఏమంటుందంటే సినిమాలకు వెళ్ళకండి, బూతులు మాట్లాడకండి, తప్పు చేయకండి అంది. ఇప్పుడు ఆ యేసుప్రభు మాకు కూడా నచ్చాలంటే ఏం చేయాలి? సినిమా ఇష్టం ఉంటే వెళ్ళండి, ఇష్టం లేకపోతే పోకండి, దొంగతనం ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే చేయకండి అని చెబితే ఈ యేసుప్రభు మాకు నచ్చుతాడు.